రిజర్వేషన్ చార్టులు 8 గంటలు ముందుగా పెడతారట. దశల వారీగా అమల్లోకి. డిసెంబర్ నుంచి నిమిషానికి 1.5 lakh టికెట్స్ అట మార్పులు చేస్తున్న రైల్వే శాఖ. సో ఇంతకుముందు 4 గంటల ముందో 3 గంటల ముందో ఆ చార్ట్ తయారు చేసేది. ఇప్పుడు 8 hours బిఫోరే చార్ట్ తయారు చేస్తారట. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ చార్టును ఇక నుంచి 8 గంటల ముందుగానే ఖరారు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయలుదేరే రైళ్ల చార్ట్లను ముందు రోజు రాత్రి 9 గంటల కల్లా వెల్లడిస్తారు. దీనివల్ల వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులు తమకు బెర్తులు ఖరారయ్యాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రయాణానికి నిశ్చింతగా సమాయత్తం కావడానికి ఉపయోగపడుతుంది. అదొకటి. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వాళ్ళది కన్ఫర్మ్ కాదు. సో అప్పుడు వాళ్ళు ముందుగానే 8 hours ముందే డిసైడ్ అయితే వేరే మార్గం ద్వారా ఇంకో దారి చూసుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలా లేకపోతే ఫ్లైట్కి వెళ్ళాలా, వేరే ఆప్షన్ చూసుకుంటారు. ఈ 3 hours 4 hours ముందు అయ్యేసరికి ఏంటంటే వస్తుందేమో అని వెయిట్ చేస్తారు. ఆ ప్రయాణం వాయిదా వేసుకోవడం తప్ప ఇంకొక అవకాశం లేకుండా ఉండే. ఇది మంచిదే, ఇది మంచి నిర్ణయం. అవసరమైతే ఇంకా కొంచెం ముందు ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. బెర్తు దొరకని వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుందని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలో ఇబ్బంది తలెత్తకుండా ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తేవాలని రైల్వే బోర్డును మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారట. రిజర్వేషన్ వ్యవస్థ ఆధునికీకరణ. తాకిడిని తట్టుకోలేలా ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థను డిసెంబర్ నాటికి ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వ్యవస్థ ద్వారా నిమిషానికి 32,000 టికెట్లు బుక్ చేయడానికి అవకాశం ఉండగా కొత్త విధానంలో దీన్ని 1,50,000 టికెట్లు బుక్ చేసుకునేలా తీసుకెళ్తారట. అంటే టికెట్ రిజర్వేషన్ వేగము 5 రెట్లు పెరగబోతున్నది. అలాగే టికెట్ విచారణ వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెంచబోతున్నారు. కొత్త పిఆర్ఎస్ విధానం బహుళ భాషల్లో ఉంటుంది. ప్రయాణికులు తమకు అనుకూలమైన భాషను ఎంచుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చని తెలిపింది. తత్కాల్కు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ కానీ మొబైల్ యాప్స్ ద్వారా రైల్వే తత్కాల్ టికెట్లు తీసుకునేందుకు మంగళవారం నుంచి ఆధార్ ధృవీకరణ నిబంధన అమల్లోకి రాబోతున్నది. ప్రయాణికులు ఆధార్తో కానీ డిజిలాకర్ ఖాతాలో అందుబాటులో ఉండే ప్రభుత్వ ధృవీకరణ పత్రాల తనిఖీ ద్వారా కానీ తత్కాల్ టికెట్ తీసుకునేందుకు అవకాశం ఇస్తారు. జూలై చివరికల్లా ఓటీపీ ఆధారిత ధృవీకరణ విధానం అమల్లోకి తీసుకురాబోతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. సో కొన్ని అంశాల్లో వాళ్ళు చేంజెస్ తీసుకురాబోతున్నారు. ఇందులో కొన్ని కీలకమైన అంశాలు కనబడుతున్నాయి.